విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి శ్రీ స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజామున 1 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమయ్యి 1 గంటన్నరకి విచక్షణ పూజ, పుణ్యాహవచనము, ఋత్విగ్వరణము, పంచకలశావాహనము, చందనోత్తరము, ఆరాధన పూర్తి చేస్తారు. తెల్లవారుజాము 3 గంటలకి వ్యవస్థాపక ధర్మకర్త వారి దర్శనం కల్పిస్తారు. 3:30 నుండి 4 గంటల మధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనరు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. తెల్లవారుజాము 4 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతారు. చందనోత్సవం సందర్భంగా సింహాచలం దేవస్థానము దేవాలయము పూలతోనూ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతోనూ సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకునేందుకు దేవస్థానం వారు, విశాఖ నగర పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు శాస్త్రఘటాభిషేకం ప్రారంభమయ్యి రాత్రి 11 గంటలకు అభిషేకం పూర్తయిన తర్వాత శీతలోపచారములు, ఇతర వైదిక కార్యక్రమం నిజరూప దర్శనం పరిసమాప్తం అవుతుంది. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భక్తులందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నిజరూప దర్శన సేవా భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దివసం ఇవాడే, ఏప్రిల్ 30వ తారీఖు. ఈ రోజున తెల్లవారుజామున అంటే రాత్రి 1 గంటకు వైశాఖ శుద్ధ తదియ బుధవారం రోహిణి నక్షత్రం రాత్రి 1 గంటకు సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం కోసం ఆవాహనం, ఆరాధనం అయిన తర్వాత ఋత్విగ్వరణం, ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలోకి ప్రవేశించి చందనోత్తరణం అయిన తర్వాత స్వామికి అభిషేకం, పంచామృతాభిషేకం, అలంకారం అయిన తర్వాత ఆరాధనం, శీతలోపచారములు, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా 3-3:30 గంటల వరకు కొనసాగుతుంది. ఇది అయిన తర్వాత ప్రప్రథమంగా మహారాజా వారి దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం. సుమారుగా 3:30 గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. నిజరూప దర్శనం సింహాద్రినాథుడు కుందాభ సుందరతను పరిపూర్ణ చంద్రబింబానుకారి వదన అని చల్లనైనటువంటి స్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభింపబోతోంది. దర్శించండి. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం సమయంలో ఆ భోగమంటపంలో ఆసాదనం చేయబడినటువంటి అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం కోసమని అష్టోత్తర శతకలశ మంటప ఆవాహనము, ఆరాధనము జరుగుతుంది. విశ్వసేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ఆవాహనం, ఆరాధనం అయిన తర్వాత సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం ఆరంభమవుతుంది. దీనితో సమాంతరంగా గంగాధార జలంతో సహస్ర ఘటాభిషేకం ఆరంభమవుతుంది. ఈ కార్యక్రమం అంతా సుమారు 8 గంటల నుంచి 11:30
12 గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి 7 గంటల వరకు క్యూ లైన్ లో ప్రవేశించేటువంటి భక్తులకి దర్శనం పూర్తి చేసేసరికి ఆ క్యూ లైన్ లో 7 గంటలకి క్యూ లైన్ల యొక్క ముఖద్వారాల్ని నిర్బంధించడం జరుగుతుంది. అవి తాళాలు వేసిన తర్వాత ఆ సమయానికి ఆ క్యూ లైన్ లో ప్రవేశించినటువంటి భక్తుల యొక్క దర్శనం అందరి దర్శనములు పూర్తి చేసుకున్న తర్వాత గంగాధారం నుంచి ఆ ముందు ఏర్పరిచినటువంటి ఆ క్యూ లైన్ల యొక్క నిర్మాణాలన్నింటినీ బయటకు తొలగించి అప్పుడు గంగాధార నుంచి పూర్ణకుంభం వేంచేపు చేసుకురావడం జరుగుతుంది. పూర్ణకుంభం వేంచేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉపచార సమర్పణం, మంగళ నీరాజనం సమర్పించి బేడా ప్రదక్షిణ పూర్వకంగా పూర్ణకుంభాన్ని వేంచేపు చేసుకుని ప్రధానాలయంలోకి వేంచేపు చేసి స్వామివారికి పూర్ణకుంభ జల సమర్పణ జరుగుతుంది. అయిన తర్వాత అప్పుడు స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, శీతలోపచార సమర్పణం జరిగిన తర్వాత అప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం అంతా 2 గంటలు అవుతుంది. ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి మళ్ళీ చందన సమర్పణం జరుగుతుంది. ఆ చందన సమర్పణం అయిన తర్వాత అప్పుడు మంగళవారం బుధవారం జరగాల్సినట్టే 30వ తారీఖు జరగాల్సినటువంటి ప్రాతరారాధన, నివేదనం, బాలభోగ నివేదనం, పారాయణలు, దానితో పాటు ధూపమైన తర్వాత భగవద్ రామానుజుల వారి తిరునక్షత్రం 30వ తారీఖు జరగాల్సినటువంటి తిరునక్షత్రం సేవాకాలం అయిన తర్వాత నివేదనం, మంగళాశాసనం, రాజభోగ నివేదనం, చాతుమర గోష్ఠి ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇవ్వడానికి సుమారుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం అవుతుంది. 5 గంటలకు పవళింపు, ఏకాంత సేవ, కవాటమందంతో స్వామివారి యొక్క చందనోత్సవం కార్యక్రమం సుసంపన్నమవుతుంది.